కేరళలోని మహిమాన్వితమైన భగవతి ఆలయం గురించి తెలుసుకుందాం. వడక్కన్ కోయికల్ దేవాలయం. ఈ ఆలయం కేరళలోని అలప్పుజ జిల్లాలో కాయకులం సమీపంలోని పుతియవిలా గ్రామంలో ఉంది. ఈ ఆలయం భగవతీదేవికి అంకితం చేయబడింది. వడక్కన్ కోయికల్ ఆలయం యొక్క ప్రధాన ప్రత్యేకత ఏంటంటే శ్రీకోవిల్ లేదా ప్రధాన ఆలయం 2 అంతస్తులు. పార్వతీదేవి ప్రధాన మూర్తిని గ్రౌండ్ ఫ్లోర్లో ఉంచారు మరియు మహాదేవుడు మొదటి అంతస్తులో దర్శనమిస్తారు. ఈ ఆలయం 500 సంవత్సరాల పురాతనమైనది. ఈ క్షేత్రంలో పార్వతీదేవిని భగవతీదేవిగా పూజిస్తారు. ఈ ఆలయం సాంప్రదాయ కేరళ శైలితో నిర్మించబడిన ఆలయం. అద్భుతమైన చుట్టంబలం, నమస్కారం మంటపం, 2 అంచుల శ్రీకోవిల్ మరియు ఉపదేవతల పుణ్యక్షేత్రాలతో కూడి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పార్వతీదేవి భగవతీదేవిగా పూజలందుకుంటుంది. ఈ ఆలయంలో ఉపదేవతలుగా శివుడు, భద్రకాళీదేవి, శాస్త, నాగదేవతలు, ఖండకర్ణ, యక్షి మరియు బ్రహ్మరాక్షసులు ఉంటారు. ఈ ఆలయంలో మలయాళం క్యాలెండర్ నెల భరణి రోజున జరుపుకునే ప్రధాన పండుగ కుంభభరణి. ఆ రోజును వడక్కన్ కోయికల్ దేవి పుట్టినరోజు అని నమ్ముతారు. ఈ ఆలయంలో నవాహయజ్ఞ అనేది ఏప్రిల్-మే నెలలో 9 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ 9 రోజులు ఆలయంలో ప్రత్యేక పూజలు, నిత్యాన్నదానం కూడా నిర్వహిస్తారు. వార్షిక ఉత్సవాల్లో 9వ మరియు 10వ రోజున కెట్టుకజ్జా జరుపుకుంటారు. కపారిసండ్ ఏనుగులు, మేళం, కేరళ సాంప్రదాయ ప్రదర్శన కళారూపాలు మరియు అనేక ఇతర ఆచారాలు, పూజలు ఈ వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఉంటాయి. నవాహయజ్ఞం మరొక 9 రోజుల పండగ. ఈ ఆలయంలో 9 రోజుల పాటు కూడా అద్భుతంగా అన్నదానాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం కాయంకులం నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేరళలోని మహిమాన్వితమైన భగవతీ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.